హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాల్లోకి వెళ్లి ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు, ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అడవి ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా 70 కిలోమీటర్ల వేగంతో, కొన్ని ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరొకసారి ఏప్రిల్ 16వ తారీఖున మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి బంగాళాఖాతంలో ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే రాయలసీమలో కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరొక 2 రోజుల పాటు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ నగర ప్రాంతం, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ ప్రాంతాల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.